అమ్మా ఒక డిఓ గారికి ఫోన్ చేయండి, చాలా ఇబ్బందిగా ఉంది, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయండి, ఇబ్బందిగా ఉందంటే అప్పుడే వాళ్ళ ఫోన్ల నుండి కలిపి ఎంఆర్ఓ గారికి తత్వాన ఈరోజు సునీతా మహేందర్ రెడ్డి గారు మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆమెకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. క్రితం రేవంత్ రెడ్డి గారికి నుంచి సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన కాన్స్టిట్యూన్సీ మన ఎల్బీ నగర్, అదే ఎల్బీ నగర్ గడ్డ నుంచి ఈశ్వర్ ఇంకా అత్యధిక మెజారిటీ కూడా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంకో కొద్ది సేపట్లో ముఖ్య నాయకులు కూడా వస్తారు, ప్రతి ఒక్కరు మాట్లాడతారో అందరూ ఆ రాగానే మొదటి గారు సునీతా మహేందర్ రెడ్డి గారు, అలాగే శ్రవంతో పాటు చేరుతున్న బిఎన్ రెడ్డి నగర్ బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మలపల్లి సంతోష్ రెడ్డి గారు, మెట్టుపల్లి సంతోష్ రెడ్డి గారు మరియు న్యూ శ్రీ గాయత్రి నగర్ కాలనీ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి గారు కూడా శ్రవంతో అతిథులను సత్కరిస్తారు. రామ్మోహన్ గౌడ్ గారు, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మళ్ళీ ముందు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి గారు బీజేపీ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ ప్రెసిడెంట్, వారికి కండువా పార్టీలోకి ఆహ్వానిస్తారు. తర్వాత న్యూ గాయత్రి నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీ పాండురంగారెడ్డి గారు, వారి తర్వాత సైదాచారి గారు, తర్వాత శంకర్ గారు, తర్వాత శ్రీకాంత్ గౌడ్ గారు, నగేష్ గౌడ్ గారు మరియు నిఖిల్ రెడ్డి గారు, నిశాంత్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు. ఎల్బీ నగర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ మకుటం సదాశివుడు గారు, ప్రెసిడెంట్ శ్రీ జలేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చైతన్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీ జలేందర్ రెడ్డి గారు స్టేజ్ మీదకి వేదిక మీదకి రావాలి. ఫ్యామిలీ లాగా ఉంటా, మీరు అన్ని పట్టించుకోకండి. నేను ఏదున్నా కూడా కాంటాక్ట్ చేయండి.